హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. మరి లేచుకున్న వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి చాలామంది వచ్చేసి నాకు మెసేజెస్ చేస్తున్నారు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అడుగుతున్నారు, మీరు హెయిర్ని ఎలా స్ట్రైట్నింగ్ చేసుకుంటారో ఒకసారి చూపించమని అడుగుతున్నారు. సో దానికోసం నేను కొన్ని ప్రొడక్ట్స్ని అయితే అమెజాన్లో పర్చేజ్ చేశాను అఫోర్డబుల్ రేంజ్లో. సో వాటిని యూజ్ చేసి నా హెయిర్ని నేను ఎలా స్ట్రైట్ చేసుకుంటానో ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. చలో మరి ఈ వీడియోలో అయితే మనము ఈ హెయిర్ని ఎలా స్ట్రైట్ చేసుకుంటానో చూపించబోతున్నాను. యాక్చువల్గా నా హెయిర్ చూస్తున్నారు కదా, హెయిర్ వచ్చేసి మొత్తం కర్లీ అని చెప్పను, కానీ సెమీ కర్లీ హెయిర్ అని చెప్పొచ్చు అండి. అంటే వేవీగా ఉంటుంది నా హెయిర్ వచ్చేసి. మీరు విజువల్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది వేవీగా. ఇప్పుడు ఈ హెయిర్ని నేను స్ట్రైట్నింగ్ ఎలా చేసుకుంటాను అన్నది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మంచి మంచి టిప్స్తో అయితే నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చలో లెట్స్ గో. ముందుగా వచ్చేసి హెయిర్కి అయితే నేను హెయిర్ సిరమ్ని అయితే అప్లై చేస్తున్నాను. నేను ఇది వచ్చేసి హెయిర్ సిరమ్ని అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి ఉమెన్స్ ఆర్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి ఇది మనకి బయో యాక్టివ్ స్ట్రాంగ్గా ఉంటుంది, షైనీగా కూడా ఇస్తుంది మన హెయిర్ని. అంతేకాకుండా సిల్కీ హెయిర్ని అలానే మన హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ చేయడానికి కూడా మనకి ఈ హీట్ స్ప్రే అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి నేను దీన్ని అయితే నా హెయిర్ మీద అయితే అప్లై చేసుకుంటాను. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని ఈ విధంగా తీసుకొని మనము మన హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇది మన హెయిర్ అనేది హీట్ అవ్వకుండా అయితే మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా మనకి స్కాల్ఫ్కి టచ్ అవ్వకుండా మీరైతే హీట్ ప్రొటెక్షన్ అయితే హెయిర్కి అప్లై చేసుకోండి. జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. జస్ట్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. 2-3 డ్రాప్స్ అయితే సరిపోతాయి. ఈ విధంగా మనము హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ లీవ్ చేసామంటే ఆ హీట్ స్ప్రే అనేది మన హెయిర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి మనకి ప్రొటెక్షన్ లాగా ఒక లేయర్ లాగా అయితే ఫామ్ అవుతుంది. అప్పుడు మనము హీట్ని ఒక స్ట్రైట్నర్ని యూజ్ చేసుకొని అయితే మనము హెయిర్ని స్ట్రైట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను యూజ్ చేసే స్ట్రైట్నర్ని అయితే ఒకసారి చూపిస్తాను. దీనికోసం వచ్చేసి నేను ఫిలిప్స్ నుంచి హెయిర్ స్ట్రైట్నర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి అఫోర్డబుల్ రేంజ్లోనే అమెజాన్లో అయితే అవైలబిలిటీలో ఉంది. దీన్ని యూజ్ చేసి మనము హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకోవడమే కాకుండా మనం హెయిర్ని కర్లింగ్ కూడా చేసుకోవచ్చు. అదేలాగా కూడా మనము వీడియో లాస్ట్లో అయితే చూసేద్దాము. హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత మనకి ఉన్న ఎడ్జెస్ని మనం ఎలా కర్ల్ చేసుకోవాలన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే దీనికి మనము ప్లగ్ చేసుకొని స్టార్ట్ చేసేద్దాము హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడం అనేది. నేను ముందుగా వచ్చేసి ప్లగ్ఇన్ చేస్తున్నాను. ప్లగ్ఇన్ చేసేసి మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయండి. మీకు పవర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూసారు కదా, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి ఆన్ ఆర్ ఆఫ్ అనే వస్తుంది. మనం ఆన్ చేసినా ఆఫ్ చేసినా అన్నది ఇక్కడ మనకి సిగ్నల్లో చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే నేను ఆన్ చేశాను దీన్ని. మనకి ఇదైతే హీట్ అవుతుంది. మీకు ఎంత హీట్ కావాలన్నది ఇక్కడ ఉంటుంది. మీకు మీరు ఎవ్రీడే స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళకైతే మీకు సింపుల్గా 0లో సరిపోతుంది హీట్నింగ్ అనేది. లేదు మీరు 1 వీక్ ఒకసారి చేసే వాళ్ళకైతే ఈ 1 అనేది సరిపోతుంది. లేదు మీకు ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, నాకు టైం లేదు అనుకున్నప్పుడు మీరు 2లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా స్ట్రైట్నింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడైతే 1లో పెట్టి అయితే నా హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకోబోతున్నాను, ఎందుకంటే చాలా వేవీగా ఉంది కాబట్టి. సో 1లో పెట్టి అయితే నేను ఇప్పుడు హెయిర్ని అయితే హీట్ చేసుకుంటాను. ఇది ఒక 5 మినిట్స్లోనే మనకి హీట్ అయిపోతుందండి. 5 మినిట్స్ కూడా అవసరం లేదు, వితిన్ సెకండ్స్లోనే మనకి ఇది హీట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని నేను హెయిర్ని ఎలా స్ట్రైట్నింగ్ చేసుకుంటాను అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికోసం నేను ఒక క్లిప్ అయితే తీసుకున్నానండి, ఒక ఫ్లక్కర్ని తీసుకున్నాను, అలానే ఒక టెయిల్ కోమ్ తీసుకున్నాను. ఎందుకంటే మనము డివైడ్ చేసుకుంటూ స్ట్రైట్నింగ్ అయితే చేద్దాము. లాస్ట్లో వచ్చేసి మనము నీట్గా కోమ్ చేసుకోవడానికి ఒక కోమ్ కూడా తీసుకున్నాను. వీటిని యూజ్ చేసుకొని నేను ఇప్పుడైతే స్ట్రైట్నింగ్ అయితే మొదలు పెట్టేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం హెయిర్ మొత్తాన్ని కూడా 2 పార్ట్స్గా అయితే తీసుకుందామండి. ఈ విధంగా 2 పార్ట్స్గా తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనము ట్యాగ్ చేసుకోవటం కానీ మీరు బ్యాండ్తో ట్యాగ్ చేసినా సరిపోతుంది, లేకపోతే ఫ్లక్కర్ని పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇదైతే మనం ఈ పక్కకు లీవ్ చేసేద్దాము. దీనికి ఒక ఫ్లక్కర్న ఆర్ ట్యాగ్ అయితే చేసేద్దాము. నేను ఈ విధంగా ఈ పక్కన ఒక పార్ట్ని వచ్చేసి ఈ విధంగా ట్యాగ్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి ఇటువైపు సైడ్ ఉన్న దాంట్లో నుంచి
ఫస్ట్ మీరు లేయర్స్ వైజ్గా తీసుకోండి. మీకు కొత్త అయితే కనుక చాలా థిన్ లేయర్స్ని తీసుకోండి. ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నారు, మీకు స్ట్రైట్నింగ్ సరిగ్గా రావట్లేదు అనుకున్నప్పుడు అయితే మీకు కావాల్సినంత అయితే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను స్ట్రైట్నింగ్ చేస్తాను. ఒకసారి అయితే మనము టైల్ కోమ్ని యూజ్ చేసుకొని నీట్గా కోమ్ చేసుకుందాము. ఈ విధంగా మనం కోమ్ చేసుకుందాము. మనకి ఏదైనా చిక్కుళ్ళు లాంటివి ఉన్నా కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రైట్నర్తో యూజ్ చేసుకొని స్ట్రైట్ చేసుకుంటాను. మీరు హడావుడిగా ఈ విధంగా ఇట్లా లాగేయకుండా జస్ట్ సింపుల్గా మీ స్కాల్ఫ్కి టచ్ అవ్వకుండా అయితే పెట్టుకోండి. ఈ విధంగా స్లోగా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ వెట్గా ఉంటే మనకు వచ్చేసి స్మోకీ లాగా ఈ విధంగా స్మోక్ అయితే వస్తుందండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనము వెట్గా ఉన్న హెయిర్ మీద అయితే చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి. సో అందువల్ల కొంచెం మనకి స్మోకీ లాంటి స్మోక్ అయితే వస్తుంది. సో ఈ విధంగా సింపుల్గా మనం ఈ విధంగా చేసుకోవాలి. నేను ఎడ్జెస్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి, ఎందుకంటే నేను కర్లింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను అన్నాను కదా. సో నేను పై వరకే జాగ్రత్తగా ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి హెయిర్ అయితే స్ట్రైట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న ఫ్లక్కర్ ఉంది కదా, క్లిప్, దాంతో టై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి టెయిల్ కోమ్ని యూజ్ చేసుకొని ఇంకొంచెం హెయిర్ని అయితే తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి. మీరు హ్యాండ్స్తోనైనా ఫింగర్స్తోనైనా కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కోమ్ చేసుకుంటాను. మీరు తీసుకున్న లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకోండి. నాకు ఇక్కడ కొంచెం అటు ఇటుగా వస్తున్నాయి, నేను వీడియోలో చూస్తూ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి కోమ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ దీనికి హీట్ని అయితే అప్లై చేసుకుందాము. జాగ్రత్తగా చేసుకోండి, స్కాల్ప్స్కి అయితే టచ్ అవనివ్వద్దు. ఇది మనకు వచ్చేసి ఒక 2-3 టైమ్స్కే ఒక 2-3 టైం మనం ఈ విధంగా పెట్టామంటే కనుక ఈజీగా మనకి స్ట్రైట్నింగ్ అయితే అయిపోతుంది హెయిర్. చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే ఈ విధంగా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. టెంపరీ స్ట్రైట్నింగ్ అనేది మనం దీనికోసం పార్లర్కి వెళ్ళామంటే మనకి వాళ్ళు చాలా ఎక్కువే ఛార్జ్ చేస్తారు. సో మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఈ స్ట్రైట్నర్ని కనుక తీసుకున్నారంటే మీరు పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మీ హెయిర్ని స్టైల్ చేసుకోవడానికి ఇది మనకి చాలా సూపర్గా యూజ్ అవుతుంది. దీని యొక్క లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, తప్పకుండా అక్కడ నుంచి చెక్ చేయండి. మీకు ఎఫర్డబుల్గా అనిపించింది అంటే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి స్ట్రైట్ అయిపోతుంది హెయిర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ని తీసుకుందాము. ఈ విధంగా మనము ఆల్రెడీ మనం ఇక్కడ టై చేస్తున్నాం కదా, ఇక్కడ టై చేసుకుందాము. ఈ విధంగా మనకి కావాల్సిన అన్ని లేయర్స్ లాగా తీసుకొని మనం హెయిర్ని అయితే స్ట్రైట్నింగ్ చేసుకుందాము. ముందైతే కోమ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బేబీ హెయిర్ ఉంది కదా మనకి ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ బేబీ హెయిర్ ఉంది. దాన్ని వచ్చేసి మనం లాస్ట్లో స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత హీట్ ఉంటుంది కదా, దాంతో చేస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసి కోమ్ చేసుకున్న తర్వాత చిక్కేమీ లేకుండా ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసుకుందాము. జస్ట్ ఈ విధంగా సింపుల్గా స్లోగా మనము డ్రాగ్ చేసామంటే మన హెయిర్ అనేది ఇందా చూసారు కదా నా హెయిర్ ఎంత వేవీగా కర్లీగా ఉందో. ఈ విధంగా సింపుల్గా మనము స్లోగా డ్రాగ్ చేస్తూ మనం హెయిర్ని అయితే స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. చాలా ప్రజెంటబుల్గా కనిపిస్తుందండి మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల. డైలీ చేసుకోమని చెప్పట్లేదు నేను, ఏదైనా అకేషనల్గా చేసుకోవడానికి మనం పార్లర్కి పరిగెత్తే కన్నా ఈ విధంగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అమెజాన్లో ఈ ప్రొడక్ట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా పర్చేస్ చేసుకొని మనకి టైం ఉన్నప్పుడు ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు నీట్గా ఈ విధంగా చేసుకోవచ్చు. చూస్తారు కదా ఎంతో సింపుల్గా అయితే మనము చేసుకోవచ్చు. మనకి వితిన్ 15 మినిట్స్లో అయితే మనకి అయిపోతుందండి. నా హెయిర్ లెంత్ చూసారు కదా మీరు, ఈ లెంత్కి నేను 15 మినిట్స్లో చేసేస్తాను. మీరు కొంచెం బిగినర్స్ అయితే కనుక మీకు ఇంకొంచెం టైం పట్టచ్చు, హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఉన్నది కూడా తీసుకొని ఈ విధంగా చేసుకుందాము.
ఒకసారి కోమ్ చేసామంటే మనకి ఎక్కడన్నా చిక్కులాగా ఉన్నా కూడా అదంతా పోయి మనకి ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవుతుంది. లేదంటే మనకి అక్కడ తిత్తులాగా అలాగా కనిపిస్తూ అన్ఈవెన్గా అయితే ఉంటుంది. అప్పుడు చూడటానికి ప్రజెంటబుల్గా అయితే అనిపించదు. సో అందుకని కోమ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి అంత అవసరం ఉండదండి. ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ని కనుక నీట్గా పెట్టుకున్నామంటే అది కవర్ చేస్తుంది కాబట్టి మనకి అంత అవసరం ఉండదు. సో సింపుల్గా చేసేసుకున్నా సరిపోతుంది. మీరు ఎక్కువ లేయర్స్ని తీసుకొని ఎక్కువ లేయర్ని తీసుకున్నాను కాబట్టి నేను ఒక 4 times 5 times పైనుంచి ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నాను. మీరు థిన్ లేయర్స్ తీసుకుంటే కనుక ఒక 2-3 times అయితే సరిపోతుంది. ఈ విధంగా సింపుల్గా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను 0 పాయింట్లో పెట్టేస్తున్నాను. 0 పాయింట్లో పెట్టేసి ఇక్కడున్న బేబీ హెయిర్ని కూడా ఒక్కసారి స్ట్రైట్ చేస్తాను. చూసారా? ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటువైపు అయితే అయిపోయిందండి. ఒకసారి చూద్దాము. చూసారు కదా, నేను ఇక్కడ తీసేటప్పుడు పాపడ్ అనేది నీట్గా తీయలేదు, అందుకని చెప్పేసి అలా వచ్చింది. ఇప్పుడు చేసిన దానికి చేయని దానికి వేరియేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఇటువైపు కూడా చేసి నాకైతే నేను ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఎలా ఉందన్నది, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? అడ్జస్ట్ చేసుకొని మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పుడు మీకు నా హెయిర్ ఎలా వచ్చింది అన్నది అర్థమవుతుంది. చూసారు కదా, ఇందాక నా హెయిర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం హెయిర్ని అయితే స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఒకసారి కోమ్ చేసుకున్నారంటే మీకు మొత్తం కూడా ఈవెన్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇందాకటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉందో.
సో ఈ విధంగా అయితే మీరు హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మీ హెయిర్ స్టైల్స్ అయితే చేసుకోవచ్చు. హెయిర్ స్టైల్స్ కావాలి అంటే కనుక మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఈ హెయిర్ని ఇలానే నేను ఈవినింగ్ వరకు మెయింటైన్ చేయాలి, నైట్ వరకు అనుకున్నానంటే దానికోసం నేను సెట్టింగ్ స్ప్రే అయితే యూజ్ చేస్తానండి. ఇది వచ్చేసి గ్యాట్స్బీ అని చెప్పేసి సెట్టింగ్ స్ప్రే అయితే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మన హెయిర్ని లాంగ్ లాస్టింగ్ హోల్డ్ చేయడానికి స్ట్రైట్నింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో దానికోసం ఇది యూజ్ చేస్తున్నాను. నేను వాడిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అక్కడి నుంచి అయితే ఒకసారి చెక్ చేయండి. మీకు కర్ల్ చేసి చూపిస్తాను అన్నాను కదా ఎడ్జెస్ని. సో లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను వీడియో. ఒక సింపుల్గా అయితే ఒకటైతే చూపిస్తానండి నేను ఎలా చేస్తాను. ఇప్పుడు ఈ హెయిర్ ఉంది కదా, దీన్ని ఇది చూసారు కదా ఇట్లా ఈ విధంగా స్ట్రైట్గా ఉంది. దీన్ని నేను స్ట్రైట్నర్ని యూజ్ చేసుకొని ఎలా కర్ల్ చేస్తానో చూపిస్తాను. నెక్స్ట్ సెట్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మొత్తం ఎలా స్ట్రైట్నింగ్ కర్ల్ చేసుకుంటాను అన్నది ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. సో అందువల్ల చూసారు కదా ఇప్పుడు ఇలా మనము పెట్టుకున్న తర్వాత హెయిర్ని ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్డ్ చేసుకొని మనము చిన్నగా ఈ విధంగా కనుక లాక్ చేస్తూ వచ్చామంటే మన హెయిర్ అనేది స్ట్రైట్ అయిపోతుంది, కర్ల్ అవుతుంది. సారీ, ఈ విధంగా మన హెయిర్ అయితే కర్ల్ అవుతుంది. ఇందాక చూపించాను కదా, ఇంకొకసారి చేసి చూపిస్తాను. మీకు ఎంత కర్లింగ్ కావాలంటే అంత హెయిర్ని తీసుకొని ఈ విధంగా ఈ డైరెక్షన్లో మనము కర్లింగ్ అయితే స్లోగా చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా స్లోగా చేసామంటే మనకి హెయిర్ అనేది కర్ల్ అవుతుంది. మీకు సపరేట్ వీడియోలో చూపిస్తాను నేను ఏ విధంగా కర్ల్ చేస్తాను అన్నది కూడా, ఇంకా బ్రీఫ్గా అయితే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మన హెయిర్ అయితే కర్ల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం కర్ల్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి కింద వచ్చేసి ఈ విధంగా హెయిర్ అయితే కర్ల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసామంటే కనుక మనకి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి. స్ప్రే లాగా జస్ట్ మనం ఈ విధంగా స్ప్రే చేసుకున్నామంటే మన హెయిర్ అనేది లాంగ్ లాస్టింగ్గా కర్లీగా ఉండటానికి అయితే బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని మీరు కూడా ట్రెండీగా స్టైలిష్గా కనిపించడానికైతే ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వస్తాను ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.